హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? మీరు మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉండాలి. స్టార్ట్ చేసే ముందు తెలియని వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అందులో డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఇంగ్లీష్ కంటెంట్ ఒక కోర్స్ కనిపిస్తుంది. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ అనే కోర్స్ కనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్ మనం రీసెంట్‌గా స్టార్ట్ చేశాము. అది కనిపిస్తుంది. అదేవిధంగా రీసెంట్‌గా మనం ఇండియన్ పాలిటీ అనే ఒక ప్రత్యేకమైన కోర్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అది కనిపిస్తుంది. ఫౌండేషన్ కోర్స్ అంటే ఇంగ్లీష్‌కి సంబంధించిన బేసిక్ గ్రామర్ కోర్స్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూ గైడెన్స్ మీద ఒక కోర్స్ అయితే కనిపిస్తుంది. ఎడిటోరియల్ అనాలిసిస్ అనే ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంది. మనం అతి త్వరలో ఎన్‌సీఈఆర్‌టీస్‌కి సంబంధించిన అంటే యూపీఎస్సీ వాళ్ళ కోసం ఎన్‌సీఈఆర్‌టీస్ ఒక సెపరేట్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కలిపిన కాంబో కోర్స్ అనేది కూడా కనిపిస్తుంది. మనం ఏ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నామో, మనకి ఏ కంటెంట్ అయితే కావాలనుకుంటున్నామో, దానికి సంబంధించిన కోర్స్‌ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్‌లో మరీ ముఖ్యంగా 2024లో చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఏ నోటిఫికేషన్‌ని కూడా మిస్ అవ్వకండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ఈ టోటల్ జర్నీలో మీ ప్రిపరేషన్‌కి సంబంధించిన జర్నీలో మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా 6300 493953 అనే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 100% నా చేతిలో ఉన్న సపోర్ట్ నేను మీకు చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఇంగ్లీషే కాకుండా నేను మీకు రీసెంట్‌గా ఇండియన్ పాలిటీ మీద కూడా కంటెంట్‌ని అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసే కంటెంట్‌ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈరోజు అంటే మే 16 తారీఖు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలమ్‌లో ఉన్నాము. ఇందులో ఫస్ట్ 2 ఆర్టికల్స్‌లో నాకు కొన్ని వొకాబులరీ కనిపించాయి. ఎక్కువ లేవు కానీ కొన్నున్నాయి. ఆ ఉన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇన్కార్సిరేషన్. ఎవరినైనా కూడా అరెస్ట్ చేయడాన్ని ఇన్కార్సినేషన్ అంటాం. ఇంప్రిజన్ అని కూడా అనొచ్చు. డిటైన్ చేయడం అని కూడా అంటాం. అడ్వర్స్లీ అంటే చాలా తీవ్రంగా, సివియర్లీ అంటాము. పారిటీ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్, సమానం, ఈక్వాలిటీ అంటాము. నాకు నిన్న సాయంత్రం ఒక స్టూడెంట్ ఎవరో పేరు మెన్షన్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. సార్ వొకాబులరీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. నేను డైలీ చూస్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నానని అతని పేరైతే మెన్షన్ చేయలేదు కానీ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. అటువంటి మెసేజ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూ చెయ్యాలి అని. అట్ ద సేమ్ టైమ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మామూలుగా వీడియో చూస్తే యూజ్ లేదమ్మా. స్క్రీన్ షాట్స్ అవి తీసుకోకండి. వొకాబులరీ బుక్ ఒకటి పక్కన పెట్టుకొని వీడియో చూస్తున్నప్పుడే గబగబా రన్నింగ్ నోట్స్ అయితే రాసేసుకోండి. వర్డ్ కూడా రాయండి, మీనింగ్ కూడా రాయండి. అప్పుడే గుర్తుంటుంది. అంతేకాని స్క్రీన్ షాట్ తీస్తే ఏం యూజ్ లేదు. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. మీకు కూడా తెలుసు. స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకుంటే ఏముంటుంది చెప్పండి? ఏముండదు. తర్వాత చదువుదాం అనుకుంటాము. మనం చదవము. ఓకేనా? మళ్ళీ చెప్పనా? ఇన్కార్సిరేషన్ అంటే ఎవరినైనా కూడా అరెస్ట్ చేయడం. అడ్వర్స్‌లీ అంటే సివియర్‌లీ. పారిటీ అంటే సమానత్వం, ఈక్వాలిటీ. ఓకేనా? ఈక్వాలిటీ. ఇక పెక్యూలియారిటీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకమైన గుణాలమ్మా. స్పెషల్ క్వాలిటీస్ అని రాయండి. పెక్యూలియర్ పెక్యూలియారిటీస్ అంటే స్పెషల్ క్వాలిటీస్, ప్రత్యేకమైన గుణాలు, స్పెషల్ క్వాలిటీస్. ఇక లాండరింగ్ అంటే ఎవరినైనా కూడా మనీ అనేది ఇల్లీగల్‌గా సంపాదించడం. ఇల్లీగల్ ఎర్నింగ్ అని రాయండి. లాండరింగ్ అంటే అర్థం ఏంటంటే బట్టలు విస్త్రీ చేయడం కాదమ్మా. మనీ లాండరింగ్ అంటామే అలా అనమాట. ఇల్లీగల్ ఎర్నింగ్ అని రాయండి. ఇల్లీగల్ ఎర్నింగ్ ఆఫ్ మనీ అనేది లాండరింగ్ అంటాము. ఫస్ట్ ఆర్టికల్‌లో నిజం చెప్పాలంటే నాకు అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఏం కనిపించలేదు. ఒక వర్డ్ రిపీట్ అయింది ఏంటంటే అడ్వర్స్‌లీ. అడ్వర్స్‌లీ అంటే చెప్పాను తీవ్రంగా. ఇది అందరికీ తెలుసు అయినా కూడా చెప్తున్నాను. ఫ్లీయింగ్ అంటే పారిపోవడం అమ్మ. ఎస్కేప్ అని రాయండి. ఇది కూడా వొకాబులరీయే రాసుకోండి పర్వాలేదు. ఫ్లీయింగ్ అంటే ఎస్కేప్ అయిపోవడం. పరారీ అంటాను చూసామా? అలా. ఇక తర్వాత ఆర్టికల్‌లో కానీ మనం చూసినట్టయితే, ఇందులో చాలా మటుకు నాకసలు వొకాబులరీ ఏమీ కనిపించలేదు. అక్కడక్కడ కొన్ని కనిపించాయి. అవే చెప్తాను. రెబెల్లియన్ అంటే తిరుగుబాటు.
రెబల్లియన్ అంటే ప్రొటెస్ట్ అని రాసుకోండి. ఉద్యమం లాంటిదన్నమాట. తిరుగుబాటు చెయ్యడం అంటామే అలా అన్నమాట. సో రెబల్లియన్ అంటే ఉద్యమం లాంటిది. తిరుగుబాటు చేయడం అంటాం. ఇది అందరికీ తెలుసు అయినా కూడా చెప్తున్నాను. ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం. అయితే ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. అనెక్సేషన్ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ అయితే కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనెక్సేషన్? ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్లోకి తీసుకోవడం. టేక్ ఇంటూ కంట్రోల్ అని రాయండి. అనెక్సేషన్ అంటే టేక్ ఇంటూ కంట్రోల్, అదుపులోకి తీసుకోవడం. మీకు అర్థం అవ్వాలంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద దాడి చేసి బలవంతంగా కంట్రోల్లోకి తీసేసుకుంటే దాన్ని ఏమంటామంటే అనెక్సేషన్ అంటాం. అంటే టేకింగ్ ఇంటూ కంట్రోల్. అనెక్సేషన్ అంటే ఏంటి? టేకింగ్ ఇంటూ కంట్రోల్. తర్వాత అపారెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే చాలా స్పష్టంగా, క్లియర్గా అంటాం మనం. అపారెంట్ అంటే వెరీ క్లియర్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, ఆన్ స్లాట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఆన్ స్లాట్? ఆన్ స్లాట్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా చెప్తాను వినండి. ఆన్ స్లాట్ అంటే ఎవరి మీద అయినా కూడా మనం అటాక్ చేయడం అనమా, దాడి చేయడం అంటాను చూసారా, అలా అన్నమాట. అటాక్ చేయడం అమ్మా, అంబుష్ అని కూడా అనొచ్చు. ఇక చాలా ఇంపార్టెంట్ వర్డ్ డిసెంట్ వచ్చింది. డిసెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒప్పుకోకపోవడం. డిసెగ్రీ. డిసెంట్ అంటే ఒప్పుకోకుండా ఉండడం అమ్మ. డిసెగ్రీ అంటాము. డిసెగ్రీ. ఓకేనా? డిసెగ్రీ. అంతకంటే నాకు ఎక్కువ వర్డ్స్ కనిపించలేదు ఈరోజు. ఫ్లీట్ అంటే తెలుసు కదా, షిప్స్. షిప్స్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఉంటే ఫ్లీట్ అంటాము. షిప్స్ అని రాసుకోండి. ట్రూప్స్ అంటే సోల్జర్స్ అని రాయండి. ట్రూప్స్ అంటే సోల్జర్స్ అని రాయండి. రిప్రెసివ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సప్రెషన్నే రిప్రెషన్ అని కూడా అనొచ్చు. అణచివేయడం. రిప్రెసివ్ అంటే అణచివేయడం. సప్రెస్ అని రాయండి పర్వాలేదు. సప్రెషన్ అన్నా రిప్రెషన్ అన్నా ఒకటే. అణచివేత అంటాను చూసారా, అలా అన్నమాట. ఐసోలేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే సపరేట్ చేయడం అమ్మ. మనం దేన్నైనా ఐసోలేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే సపరేట్ చేయడం. ఇక తర్వాత యాక్చువల్గా వార్ ఆఫ్ అట్రిషన్ అని ఒక పదం ఉంటుంది. నేను మీకు ఓన్లీ యాట్రిషన్ అంటే ఏంటో చెప్తాను. ఓన్లీ యాట్రిషన్ అంటే కంట్రోల్ అని రాసుకోండి, లేదా డిక్రీజ్ అని కూడా రాసుకోండి పర్వాలేదు. ఇక లాస్ట్గా హాస్టైల్ అంటే శత్రువులాగా, నాన్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీగా లేకపోవడం. హాస్టైల్ అంటే అర్థం ఏంటి? నాన్ ఫ్రెండ్లీ. హాస్టైల్ అంటే అర్థం ఏంటి? నాన్ ఫ్రెండ్లీ. ఓకేనమ్మా, నాన్ ఫ్రెండ్లీ. అలా మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను, మీరు మీ టాస్క్ కంప్లీట్ చేస్తారా? 3 వర్డ్స్ ఇస్తాను, వాటితో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ని తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఓన్ ఎగ్జాంపుల్ని మెసేజ్ అయితే చెయ్యండి. చెప్పాను కదా, ఎవరైతే రెగ్యులర్గా కమెంట్స్ చేస్తుంటారో వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ వన్ హాస్టైల్. హాస్టైల్ అంటే ఫ్రెండ్లీగా లేకపోవడం. దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. ఇక తర్వాత ఆన్ స్లాట్. ఆన్ స్లాట్ అంటే దాడి చేయడం, అటాక్ చేయడం. దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ కూడా చేయండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి పారిటీ. పారిటీ అంటే సమానత్వం, ఈక్వాలిటీ. దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్ని అయితే తయారు చేయండి. మీరు ఎగ్జాంపుల్స్ ఓన్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అక్కడితో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లేదంటే రైల్వేస్, పోలీస్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు, మన జనరల్ స్టడీస్ పార్ట్లో ఇండియన్ పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నన్ను చాలా రోజుల నుంచి అడిగారు కొంతమంది, సార్ పాలిటీ మీద కూడా మీరు వీడియోస్ చేయండి అని. అందుకోసం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో నేను ఇండియన్ పాలిటీ అని ఒక కొత్త కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది 2 డేస్ బ్యాక్. ఆల్రెడీ మన ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ మీద దాదాపుగా ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా ప్రతి ఆర్టికల్ని కూడా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఇండియన్ పాలిటీ కోర్స్లో
నేను కంటెంట్ని రికార్డ్ చేసి ఆల్రెడీ యాడ్ చేయడం కంప్లీట్ అయింది. కావాల్సిన వారు చక్కగా ఆ కోర్సుని తీసుకొని పాలిటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఇంగ్లీష్ చెప్తే ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మరి ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉంటుందో మీరు విని నాకు మీ ఫీడ్బ్యాక్ కూడా ఓపెన్గా ఇవ్వండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు మెసేజ్ అయితే చెయ్యండి. ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. సరేనా?